హీరో విశాల్ ఆరోగ్యంపై చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నామనే విషయాన్ని తెలియజేశారు వైద్యులు. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెను వైరల్ అవుతోంది. ఇక మదగజరాజు ఈవెంట్లో విశాల్ ఇటీవల పాల్గొన్నారు. ఈ సమయంలో విశాల్ వణికిపోతూ సరిగ్గా నడవలేకుండా, మాట్లాడలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడిపోయారు విశాల్. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. హీరో విశాల్కు ఏమైందని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు. ఇక చాలా ఏళ్ల తర్వాత మదగజరాజు సినిమా రిలీజ్ అవుతోంది. ఆయన నటించినటువంటి ఈ సినిమా ఈవెంట్ కోసం ఆయన ఖచ్చితంగా పాల్గొనాలని ఫిక్స్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ సమయంలో కూడా ఆయనకు వైరల్ ఫీవర్ ఉంది. అయినా సరే వాటిని లెక్క చేయకుండా ఆయన ఈవెంట్కి పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈవెంట్లో పాల్గొన్న సమయంలో విశాల్ వీడియోలు, ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడూ యాక్టివ్గా చాలా చురుగ్గా ఉండే విశాల్ ఇలా ఎలా మారిపోయారంటూ కూడా చాలామంది షాక్కి గురయ్యారు. ఆయన ఆరోగ్యం ఏమైందంటూ కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం విశాల్ అయితే చెన్నై అపోలో ఆసుపత్రిలోని ట్రీట్మెంట్ పొందుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకు చాలా వరకు చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కొద్ది రోజులు ఉందని తాజాగా వైద్యులు ఒక లెటర్ రిలీజ్ చేశారు. పందెంకోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ యాంటోనీ, లాఠీ ఇలాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు మెప్పించారు హీరో విశాల్. కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఆయనకి తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గత ఏడాది రత్నం, తెలుగులో రత్నం సినిమాలో చివరిగా కనిపించారు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు విశాల్. బాగా సన్నబడిపోయారు. కనీసం మాట్లాడలేకపోతున్నారు. చేతులు కూడా వణికిపోతూ ఉన్నాయి ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతున్న సమయంలో. దీనికి సంబంధించిన వీడియో అయితే పెను వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. దీన్ని చూసిన విశాల్ అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యారు. అసలు విశాల్కు ఏమైందని అందరూ కంగారు పడుతున్నారు. రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు హీరో విశాల్. 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన సినిమా మదగజరాజు ఇప్పుడు థియేటర్లో విడుదలకు సిద్ధం కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మదగజరాజు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్కు వచ్చిన విశాల్ను చూసి అందరూ షాక్కి గురయ్యారు. మొహమంతా వాచిపోయింది. ఆయన మాట్లాడుతున్న సమయంలో చేతులు వణికిపోతూ ఉన్నాయి. మైక్ పట్టుకున్న సమయంలో ఆయన మైక్ చేత్తో పట్టుకుని వణికిపోతూ కనిపించారు. నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాలేని పరిస్థితిలో కనిపించారు విశాల్. ఆయన పరిస్థితి చూసిన అభిమానులు ఆందోళన చెందారు. తమ అభిమాన హీరోకు అసలు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం జలుబుతో బాధపడ్డారట. హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ ఆయన్ని తెలుగు హీరోగానే భావిస్తారు. ఏపీలో విశాల్ కుటుంబం మూలాలు ఉన్నాయి. పందెంకోడి చిత్రం నుంచి ఏపీ, తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ వచ్చింది. ఇటీవల విశాల్ జోరు తగ్గింది. కానీ విశాల్ మాత్రం కంటెంట్ ఉన్న చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారు. పందెంకోడి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. విశాల్ కెరీర్ బిగినింగ్లో వరుసగా విజయాలు అందుకున్నారు. తర్వాత మళ్ళీ ఫ్లాప్లు ఎదురయ్యాయి. దీంతో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పారు ఆయన. కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాల రూట్లోకి వచ్చేశారు. యాక్షన్, అభిమన్యుడు, ఎనిమి లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మార్క్ యాంటోనీ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం విశాల్ వయసు 47 సంవత్సరాలు. ఈ క్రేజీ హీరో ఇంతవరకు వివాహం జోలికి వెళ్ళలేదు. అయితే విశాల్ నటించిన మదగజరాజు చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. అట్టకేలకి ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకువస్తున్నారు మేకర్స్.